ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ మంచిగా ఉందా లేకపోతే కాంగ్రెస్ గవర్నమెంట్ మంచిగా ఉందా? ఏది మంచిగుందని చెప్పలేం బాబు. ఈయనేమో రేషన్ కార్డులు బస్సు ఒకటి చేశాడు. ఇల్లు ఇస్తామన్నాడు, అసలు మేము ఇల్లు కిరాయిలు కట్టుకోలేక తెచ్చు. ఇందిరా ఇల్లు ఇస్తానని ఇస్తలేడా? ఏమి ఇస్తలేదు. పింఛన్ లేదు, మా కొడుకు చనిపోయాడు, మా కోడలకు పింఛన్ లేదు, హ్యాండిక్యాప్ ఆమె, అయినా కూడా పింఛన్ లేదు. అప్లై చేసి 6 నెలల పైన అయింది. పింఛన్లు ఇస్తా అంటుండు, మళ్ళీ ఇందిరా ఇల్లు ఇస్తున్నా, నెలకు మహిళలకు 2500 ఇస్తాను, ఏమి ఇస్తలేడా? ఇస్తలేదు. ఒక బస్ ఛార్జ్ ఒకటి, ఒక ఏదో రేషన్ కార్డులో పిల్లల పేర్లు ఎక్కించాడు, అంత తప్ప ఏం లేదు. అంతేనా? అసలైన పేదవాళ్ళం ఇల్లు లేక కిరాయిలు కట్టుకోలేక చచ్చిపోతున్నాం బాబు. ఒక్కదానికే పింఛన్ ఒక్కటి వస్తుంది, 3 పిల్లల్ని కోడల్ని కూర్చోబెట్టి పెంచాల్సి వస్తుంది. ఆమె హ్యాండిక్యాప్డ్, వినపడదు, మాట రాదు. హ్యాండిక్యాప్ సర్టిఫికేట్ ఉన్నా పింఛన్ ఇస్తలేదు. సర్టిఫికేట్ ఉన్నా కానీ పింఛన్ ఇస్తలేరా? పెట్టి కూడా సంవత్సరం అవుతుంది, ఎంక్వైరీకి వచ్చాడు, మళ్ళీ ఏం శాంక్షన్ చేయలేదు. ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ మంచిగా ఉందా, ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ మంచిగా ఉందా? కేసీఆర్ ఉన్నప్పుడు కొంచెం పర్లేదు, బాగానే చేశాడు. ఈయన బస్సు ఒకటి ఇచ్చి కురిపిస్తున్నాడు అంతే. అంతేనా? ఇప్పుడు కేసీఆర్ 10కి ఎన్ని మార్కులు ఇస్తావమ్మా? ఇయ్యొచ్చు 10కి 10. రేవంత్ రెడ్డికి ఎన్ని ఇస్తావు? ఏముంది, 8 ఇచ్చినా ఎక్కువే ఆయనకి. రేవంత్ రెడ్డికి 8. అరే ఇప్పుడు 10 ఏళ్ళలో ఆయన చేయలేదు, 2 నెలల్లో చేసిన అంటుండగా మరి. చేసే ఇది ఒకటే చూపిస్తున్నాడు, రేషన్ కార్డును పిల్లల పేర్లు అవి ఎక్కిడు అంతే. బస్ ఫ్రీ, ఆ ఫ్రీ బస్ పెట్టే బదులు ఇంత పింఛన్ ఇస్తే బాగుంటది కదా బాబు. పింఛన్ ఇచ్చి ఇల్లు లేని వాళ్ళని కరెక్ట్ గా ఎంక్వైరీ చేసి, సొంత ఇల్లు లేని అందరికి ఇందిరా మిల్లు ఇస్తా అంటున్నా. ఇందిరా మిల్లు ఎప్పుడు ఇస్తాడు ఏమో, డబల్ ఎంక్వైరీలు చేసి ఫోటోలు తీసుకెళ్లాడు. ఇప్పుడు మేము అత్త కోడలు ఇద్దరు భర్త చనిపోయిన వాళ్ళమే ఉన్నాం. పిల్లలకి ఆధారమే లేదు. చిన్న పిల్లలు 4 సంవత్సరాల బాబు, 6 సంవత్సరాల బాబు, వాళ్ళకి ఏమీ ఆధారం లేదు. స్కూల్ ఫీజులు కట్టుకోలేక చచ్చిపోతున్నాను. ఒక పింఛన్ మీద అంత మందిని పెంచాలి నేను. ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ మంచిగా లేదంటావు? మొత్తం కేసీఆర్ గవర్నమెంట్ మంచిగా ఉందంటావా రేవంత్ రెడ్డి? అప్పుడైతే కేసీఆర్ గవర్నమెంటే బాగుంది. రేవంత్ రెడ్డి వచ్చి 2 సంవత్సరాలు అయింది, ఫ్రీ బస్ తప్ప. రేవంత్ రెడ్డి అంటుండు వాళ్ళు 10 ఏళ్ళలో చేయలేదు, నేను మొత్తం 2 నెలల్లో చేసిన అంటాడు. ఆయన అలాగే అంటాడు. అసలైన పేదోడికి ఏం చేయట్లా, ఎవడికి చేస్తున్నాడు. అంతేనా? అంతే. ఓకే.